హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. ఈరోజు మనం యనమల కుదురు దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాం. ఈ ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథ స్వామి ఉంటాడు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేము ఇస్కాన్కి వచ్చామండి. చూడండి ఇక్కడ లోపలంతా ఎంత అందంగా ఉందో, ఆ లైటింగ్స్తో, ఆ జనాలతో మొత్తం ఆ ప్రదేశం అంతా చాలా బాగుంది. అక్కడ కృష్ణుడు పెయింటింగ్స్ అయితే ఇంకా బాగున్నాయండి, రియలిస్టిక్గా. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అక్కడ చూడండి ఎంతమంది కూర్చున్నారో, సెల్ఫీస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు. మేము లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాక ఇలాగా ఈ కిటికీలో నుంచి కొంతమంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా మళ్ళీ చూడడానికి ఇలా చూస్తున్నారు. ఈ బయట వచ్చి ఈ పక్కన సైడ్కి ఇట్లా తినడానికి అన్నీ ఉన్నాయండి. లైక్ జగన్నాథ స్వామి ప్రసాదం, ఆర్ట్, స్వీట్స్, కూల్ డ్రింక్, ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇందులో మనకి ఏది నచ్చితే అది తినొచ్చు, దేవుణ్ణి అంతా దర్శించుకొని ఆకలి అనకుండా. ఈ బయటికి రాగానే ఇక్కడ ఇలాగ రాధాకృష్ణులు ఉన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిని ఇలా ఉయ్యాల్లో వేసి వచ్చిన భక్తుల చేత, ప్రతి ఒక్కరి చేత ఇలా ఉయ్యాల లాగిస్తున్నారు, ఊపిస్తున్నారు. సో అలాగా ఊపినంతసేపు హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ అని అంటూ ఎంత బాగా పాడుతున్నారండి. మేము కూడా ఇక్కడి నుంచి చూసాం. ఇంకా బయటికి వచ్చేగా ఇక్కడ ఇతను ప్రవచనాలు చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. మరి అది ప్రవచనాలు అంటారో ఏమంటారో నాకు తెలియదు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ చాలా బాగుంది. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నారో అవన్నీ మనకి ఎంత బాగా చెప్తున్నారో. ఇంకటి నుంచి ఇలా ఇటు సైడ్ రాగానే అక్కడ ఒక షాప్లా ఉంది. అక్కడ జగన్నాథ స్వామి, కృష్ణుడివి ఐడల్స్ అమ్ముతున్నారు. అవి కాకుండా టీషర్ట్స్, గంధం, పూజకి ఏం కావాలో అవన్నీ అమ్ముతున్నారు. పూసల మాల అవి కూడా అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి ప్రతివి. ఇక్కడ చూడండి జగన్నాథ స్వామి బొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడేమో చెక్కతో ఉన్నాయి, అదేమో సిమెంట్తో చేసినట్టున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది గంధం అండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మనకి బొట్టు పెడతారు కదా, ఆ బొట్టు, ఆ గంధమే ఈ గంధం. చాలా బాగున్నాయి, చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. ఇవి చెక్కతో కూడిన జగన్నాథ స్వామి. ఇంక కింద చూసుకుంటే అక్కడ మనకి ఫౌండర్వి ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. కృష్ణుడి చిన్న చిన్న బొమ్మలు, మాల అన్నీ ఉన్నాయి. ఆ పైన చూడండి చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇదేంటో గీ డ్రాప్స్ అంట, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ రూమ్ స్ప్రే అన్నీ ఉన్నాయి, అన్నీ ఆర్గానిక్వే. ఇటు సైడ్ వస్తే చూడండి ఆ కృష్ణుడి ఐడల్స్, ఆ దీపకుందులు మెటల్స్లో ఉన్నాయి, ప్లస్ పింగాణి దాంట్లో కూడా ఉన్నాయి. ఈ కృష్ణుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, చాలా బాగున్నాడు కదా, నాకు బాగా నచ్చేసాడండి. ఇంకా ఇవన్నీ ఇటువైపు ఉండగా పక్కన భగవద్గీత, రామాయణం అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇప్పట్లో అందరికీ తెలియాలి భగవద్గీత, రామాయణంలో ఆయన ఏం చేశాడు ఏమిటి అని అనేది. అలా చిన్నటి నుంచి పెద్ద దాకా అన్నీ ఉన్నాయండి అవైలబుల్లో. వాటికి సపరేట్గా రేట్స్ ఉన్నాయి. మనం కొంచెం ఓపిక చేసుకొని అవన్నీ నెతుక్కుంటూ వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది. ఇది చిన్నది భగవద్గీత నేను చూసింది. ఈ కింద వచ్చేసి ఇంకా ఉన్నాయి. ఇటు సైడ్ క్లాత్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవి అమ్ముతున్నారు. ఇంకా పైన చూస్తే ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా రియలిస్టిక్గా ఉంది. ఆ చిన్న కృష్ణుడిని ఆ యశోద ముద్దిస్తూ ఎంత బాగున్నాయో చూడండి ఆ పెయింట్స్ అవన్నీ. నాకైతే బాగా నచ్చేసింది. ఇక్కడికి ఎవరు వచ్చినా తప్పకుండా విజిట్ అవ్వండి. మేము అటు నుంచే కాకుండా ఇటు నుంచి కూడా జగన్నాథ స్వామిని చూద్దామని ట్రై చేసాం. కాకపోతే క్రౌడ్గా ఉంది కాబట్టి మాకు అవ్వలా.
అక్కడ చూడండి ఆ లైన్లో చిన్ని కృష్ణుడిని ఎంత బాగా రెడీ చేసి తీసుకొచ్చారో. వాళ్ళు కూడా అంత బాగా ఓపికగా ఉన్నారండి. చూసారా అక్కడ మనకి కృష్ణుడు కనిపిస్తున్నాడు, జగన్నాథ స్వామి. ఏదో అలా అలా ఫుల్గా జనాలు వచ్చారుగా. అంతవరకు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోతున్నప్పుడు ఎంత